ప్రైజ్ ద లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారండి? నిద్ర లేచి దేవుని యొక్క వాగ్దానం విందామని ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు చక్కటి వాగ్దానం యోబు గ్రంథం నుంచి 1వ అధ్యాయం 10వ వచనం నుంచి విందాం. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు యోబుని ఎంతగా దీవించాడంటే ఆయన చేతి పనిని ఆశీర్వదించడం బట్టి ఆయన ఆస్తి దేశంలో విస్తరించిందంట. నోబడీ కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఎలియాజర్ కూడా అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, మా యజమానుడు జీరో, కానీ దేవుడు మా యజమానుడిని దీవించడం వల్ల ఆయన దేశంలో గొప్పవాడయ్యాడు, ఆయన అంతకంతకు గొప్పవాడయ్యాడు అని ఎలియాజరు అబ్రహాం గురించి చెప్తా ఉంటున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవాది దేవుడు నీ చేతి పనిని దీవిస్తే అది బహుగా విస్తరించేలాగా, ముఖ్యంగా దేశంలోనే మరి గొప్ప ఆస్తిపరుడుగా దేవుడు నిన్ను చేయునుగాక. అలాగే మనము సామెతలు 10:22లో చూస్తే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు నీ బిజినెస్ని, నీ కుటుంబాన్ని, ఇంటిని, నీ కార్ని, నీ బైక్ని, నీ కలిగిన వాటినన్నిటినీ దేవుడు దీవిస్తాడంట. నువ్వు ఎక్కడెక్కడ చేపెడుతున్నావో, ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నావో దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యథార్థంగా దేవుని ప్రేమించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి దుష్టత్వమును విడిచిపెట్టిన వారి చేతులు బంగారపు చేతులుగా మారిపోతాయంట. యోబు అంటున్నాడు, నేను కాలు ఎక్కడ పెట్టానో నా పాదమును పెట్టిన చోటల్లా అది నేతిలో పడిందని చెప్తా ఉంటున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి ఆశీర్వాదం దయచేయనుగాక. యోసేపు, యోబు వీరందరూ కూడా ఏ పని చేసినా ఆ పనిలో సాఫల్యత చూశారు. నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావని ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావు. దేవాది దేవుడు నీకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభా, నా చేతి పనిని దీవించు అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, మా చేతి పనిని దీవించినైనా ప్రభా అయ్యా అనేకులకు అయ్యా దీవెనకరంగా మమ్మల్ని చేయబోచినందుకు నీకు వందనాలు. ఆస్తి కర్తలుగా చేయబోచినందుకు నీకు వందనాలు అయ్యా. అతన్ని మా కష్టము వృధా కాకుండా మా కష్టార్జితం అనుభవించే రీతిలో నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అయ్యా అన్ని విధములైన సామర్థ్యాన్ని కలుగచేస్తామని నమ్మచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్నాం కదా, ఫైనాన్షియల్ సఫరింగ్ని దేవుడు ఎండ్ చేయబోతున్నాడు. మీరు కూడా యోబు వలె చక్కగా జీవించండి, దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవుడు సమస్తాన్ని దీవించడానికి ఆయన హస్తం చాచి ఉన్నాడు. సో మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే నో వన్ కెన్ స్టాప్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.